టికెట్లపై టీడీపీ వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. శ్రీవాణి టికెట్ల పేరుతో టీడీపీ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందన్నారు వైసీపీ నేతలు. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని నిరూపించేందుకు తాము సిద్ధమని టీడీపీ సవాల్ విసురుతోంది. తిరుమల శ్రీవాణి టికెట్లపై గొడవ రోజు రోజుకు ముదురుతోంది. శ్రీవాణి టికెట్లను కూటమి ప్రభుత్వంలో బ్లాక్ లో అమ్ముకుంటున్నారన్నారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. సేమ్ శ్రీవాణి సిస్టమ్ ద్వారానే ఎంతో మంది భక్తులు దర్శనాలు అవుతుంటే దాంట్లో కూడా బ్లాక్ మార్కెట్లో శ్రీవాణి టికెట్లు అమ్మే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. ఇటువంటి పరిస్థితి ఇదివరకు ఎప్పుడు కూడా లేదు. మరీ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అయితే ఏ విధంగా వాళ్ళు మొదటి నుంచి నెపాలయ్యాలని చూస్తున్నారో దేవుడు ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా వాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా వాస్తవాలు ప్రజలకు తెలిసే విధంగా కూడా దేవుడు అన్ని చర్యలు తీసుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. శ్రీవాణి టికెట్ల దందాపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఉసుకుమంటే ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ, సిట్ ఎంక్వైరీ, ఇన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడతారే చంద్రబాబు గారు. మీ ప్రభుత్వంలో 4 నెలల్లోనే ఈ శ్రీవాణి టికెట్ల ద్వారా 48 కోట్ల రూపాయల దోపిడీకి మీద మీరు విచారణకు సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది. దీని మీద సిబిఐ ఎంక్వైరీని వేయించి డిఆర్డిఓ సెక్షన్ సంస్థల ద్వారా నేరాన్ని రుజువుపరిచేటువంటి కార్యక్రమాలు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నా. టీటీడీ ఐటీ విభాగంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయన్నారు భూమన. బీటెక్ కూడా చదవని వ్యక్తిని ఐటీ జీఎం గా నియమించి దోచుకుంటున్నారని ఆరోపించారు. బీటెక్ కూడా లేనటువంటి వ్యక్తిని టీసీఎస్ వాళ్ళ ద్వారా, అంటే ఇతనని కాదు సుమా, పెద్దలు ఇతనికి ఆ పదవి ఇచ్చినారు, తమకు బాగా తాబేదారుగా ఉంటాడని టీసీఎస్ సంస్థ ద్వారా కొత్త సాఫ్ట్వేర్ను తీసుకువచ్చినాము అని చెబుతున్న వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తరువాతనే ఈ దోపిడీకి తలుపులు బార్లా తీసినారు. వైసీపీ పాలనలోనే టీటీడీలోని అనేక విభాగాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం చైర్మన్ బుచ్చి రాంప్రసాద్. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే శ్రీవాణి ట్రస్ట్ ను ఏర్పాటు చేసి దోపిడీకి వేదికగా మార్చిందని ఆరోపించారు. ఇప్పుడు అక్రమాలు బయటపడుతున్నాయని వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైందన్నారు. దమ్ముంటే రండి, తిరుపతిలో మీరు కొట్టేసిన స్థలాలను చూపెడతాం. మీరు చేసిన తప్పులను తప్పించుకోవటానికి ఎదుటి మనిషి మీద బుర్ర జల్లే కార్యక్రమంలో ఉన్నారు. మేము దీన్ని సహించాం. మీరు చేసిన తప్పుల్ని ఇంకా కూడా బయట పెడతాం, కడుగుతాం. మీరు చేసిన పూసినటువంటి బూడిదనంతా కూడా తుడిచే కార్యక్రమంలో ఉన్నాం. శ్రీవాణి టికెట్లలో అవినీతి జరుగుతుందన్న వైసీపీ నేతలు ఆధారాలుంటే బయట పెట్టాలన్నారు టీడీపీ బీజేపీ నేతలు.